హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా ఈరోజు రక్షాబంధన్ పండుగ కదా, అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్. మా చిన్నతనంలో రక్షాబంధన్ పండుగ వచ్చిందంటే ఇంకా ఏడుపుతోనే స్టార్ట్ అయ్యేది. మా అమ్మ వాళ్ళకి నేను అక్క ఇద్దరం ఆడపిల్లలం కాబట్టి మాకు తమ్ముళ్ళు లేరు, అన్నయ్యలు లేరు, రాఖీ కట్టడానికి ఎవరూ లేరు మాకు. ఇంకా రక్షాబంధన్ పండుగ వచ్చిందంటే ఏడుపే. అమ్మ మాకు అన్నయ్య లేరు, తమ్ముళ్ళు లేరు, మేము ఎవరికి రాఖీ కట్టాలి అని. అప్పుడు ఇంకా అమ్మ రాఖీలు కొనుక్కొని వచ్చి అక్కకి నేను, నాకు అక్క ఇద్దరం ఒకరికొకరం కట్టుకోమని చెప్పేదనమాట. అలా జరిగేది చిన్నప్పుడు మా రక్షాబంధన్ పండుగ. ఎప్పుడైతే మా అక్కకి పెళ్ళయ్యి ఒక బాబు ఒక పాప పుట్టారో ఇంకా రక్షాబంధన్ పండుగ అంటే మా ఇంట్లో పెద్ద పండుగ అన్నట్టు అనమాట. ఇప్పుడు మా ముగ్గురు మగపిల్లలకి రాఖీ కట్టడానికి మా అమ్ముల తల్లి ఉంది. ఇంకా నేను మా అక్క రాఖీ కట్టడానికి రక్తం పంచుకొని పుట్టిన అన్నయ్యలు లేకపోయినా మేము కళ్ళకి కనపడితే చాలు అమ్మ అని పలకరించే దేవుడిచ్చిన అన్నయ్యలు ఇద్దరున్నారనమాట మాకు. బాగున్నారా అన్నయ్య? ఇట్లా వీళ్ళిద్దరే అనమాట మా అన్నయ్యలు. మా అన్నయ్యలు అయితే వచ్చేసారు మాతో రాఖీ కట్టించుకోవడానికి. ఇంకా మా అక్క అయితే ఇంట్లో పాయసం చేసింది, పిల్లలకి పాయసం పెట్టింది అనమాట తినమని. ఇంకా అమ్ముల తల్లికేమో బాగా కోల్డ్ ఉంది, అందుకే బాగా డల్గా ఉంది. ఇంకా పిల్లలకి ఈరోజు స్కూల్ ఉంది, పంపిద్దామని రెడీ చేయించా, కానీ ఇంకా వాళ్ళు వెళ్ళననేసారు, ఇంట్లోనే ఉంచేసాము. మా ఇషమ్మ నిన్ననే హాస్టల్ నుంచి వచ్చేసాడు. ఇంకా అన్నీ రెడీగా పెట్టుకున్నాము, ఏమీ మర్చిపోకుండా. రాఖీలు, స్వీట్స్, ఇంకా హారతి అవన్నీ ఉన్నాయన్నమాట. అమ్ముల తల్లి 3 days బ్యాకే వాళ్ళ అన్నయ్యకి వాళ్ళిద్దరు తమ్ముళ్ళకి రాఖీలు కొనుక్కొని వచ్చి ఇంట్లో దాచిపెట్టుకుందనమాట. కానీ ఇద్దరు తమ్ముళ్ళు అడిగారు, అక్క మాకు లైట్ వచ్చే రాఖీలు కావాలి అని. ఇంకా మళ్ళీ మార్నింగ్ వెళ్ళి వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వాచ్ టైప్ ఉండే రాఖీలు కొనుక్కొచ్చిందనమాట. అందులో మంచిగా లైటింగ్ వస్తుంది. అవి అడిగారు పిల్లలు ఇద్దరు మార్నింగ్. ఇంకా ఇప్పుడే వెళ్ళి కొనుక్కొని వచ్చి ఆ స్వీట్స్ దాంట్లో పెడుతుందనమాట మర్చిపోకుండా. మేము రెడీ అయిపోయాము. రాఖీ కట్టడానికి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకున్నాము. కాకపోతే కాళ్ళకి పసుపు రాసుకోవడం మర్చిపోయామన్నమాట. అందుకే ఇంకా ఇప్పుడైతే కాళ్ళకి పసుపు రాసుకుంటున్నాము. ఇంట్లో ఎవరికన్నా పసుపు రాయాలి అంటే ఆ డ్యూటీ మాత్రం కంపల్సరీ నేనే తీసుకుంటాను. ఫస్ట్ అయితే అమ్ముల తల్లికి పసుపు రాసాను, తర్వాత మా అక్కకి పసుపు రాసేసి ఇంకా లాస్ట్కి అయితే నా కాళ్ళకి పసుపు రాసుకుంటున్నాను. రాఖీ కట్టించుకోవడానికి అన్నయ్యలు ఇంకా మా పిల్లలు రెడీగా ఉన్నారు. మాదే లేట్ అనమాట. అందుకే ఇంకా అమ్ముల తల్లి అయితే గుళ్ళోంచి హారతి తీసుకొని వచ్చేసింది. హెల్దీగా ఉన్నట్టయితే అమ్ముల తల్లి భలే యాక్టివ్గా ఉండేది. ఇంకా బాగా కోల్డ్ ఉంది కదా, అందుకే చాలా డల్గా ఉంది ఈరోజు మొత్తం. రక్షాబంధన్ పండుగ అంటే అన్నయ్యలకి చెల్లెళ్ళు, చెల్లెళ్ళకి అన్నయ్యలు, అక్కలకి తమ్ముళ్ళు, తమ్ముళ్ళకి అక్కలు, ఉన్న వాళ్ళకి ఎలాంటి బాధ తెలీదు. ఇదో పెద్ద పండగగా సెలబ్రేట్ చేసుకుంటారు. కాకపోతే ఇంకా ఇద్దరు మగపిల్లలు ఒకే ఇంట్లో, ఇద్దరు ఆడపిల్లలు ఒకే ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకి రక్షాబంధన్ పండుగ అంటే పెద్ద నరకమే అని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు రాఖీ కట్టాలంటే ఎవరికి కడతారు? రాఖీ కట్టడానికి అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరు ఉండరు కదా. అదే ఇద్దరు మగపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరితో రాఖీ కట్టించుకుంటారు? రాఖీ కట్టించుకుందామంటే చెల్లె ఉండదు, అక్క ఉండదు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నోళ్ళు ఎవరికన్నా రాఖీ కడదామా అంటే వీళ్ళు డబ్బుల కోసమే మాకు రాఖీ కడుతున్నారని ఫీల్ అవుతారేమో అని భయం. అదే అన్నయ్యలు ఉన్నారనుకోండి, ఎవరితో అన్న రాఖీ కట్టమని అడుగుతారా? అడగలేవరు. ఒకవేళ అడిగి కట్టించుకున్నా వాళ్ళకి మనసులో లేకుండా మనం అడిగి కట్టించుకుంటే బాగోదు కదా. అసలు అలా అడగలేవరు కూడా. ఒకటి మాత్రం నిజం, రాఖీ కట్టాలి అంటే కట్టించుకునే వాళ్ళకి ప్రేమ ఉండాలి, కట్టే వాళ్ళకి ప్రేమ ఉండాలి. ముందు ఆ రక్షాబంధన్ యొక్క వాల్యూ తెలిసి ఉండాలి ఎవరికైనా కూడా. ఇప్పుడు మా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి అక్క రాఖీ ఎందుకు కడుతుంది, మేము ఎందుకు కట్టించుకుంటున్నాం అనే వాల్యూ తెలీదు. ఏదో అమ్మ వాళ్ళు చెప్పారు కాబట్టి అక్క మాకు రాఖీ కడుతుంది, అక్కకి రాఖీ కట్టినందుకు డ్రెస్సో మనీయో ఇవ్వాలి, అదొక్కటే తెలుసు. అలా కాకుండా మా పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఈ రక్షాబంధన్ యొక్క వాల్యూ తెలిసినప్పుడు అక్క ఎప్పుడు వస్తుందా, మాకు ఎప్పుడు రాఖీ కడుతుందా
అని వాళ్ళు ఎదురు చూసే క్షణం ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళకి నిజమైన రక్షాబంధన్ అంటే ఏంటో తెలిసినట్టు. మా నాన్న ఎప్పుడూ అంటుంటారు, ముగ్గురితోడ ఒక్కతే ఆడపిల్ల కదా మన ఇంట్లో, ఆ ఆడపిల్లకి ఏదన్నా కష్టం వస్తే ఈ అన్న తమ్ముళ్ళు అస్సలే ఊరుకోరు, అమ్ములుకి కొండంత అండ వీళ్ళు ముగ్గురే అని అంటూ ఉంటారు. నిజంగా ఆ మాట విన్నప్పుడల్లా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు. నిజానికి అమ్ముల తల్లి ఒక 2 డేస్ మా పిల్లలతో కానీ మాతో కానీ మాట్లాడలేదు. ఎందుకంటే చిన్నోడంటే అమ్ములకి బాగా ఇష్టం. చిన్నోడిని నైట్ టైము తన దగ్గర పడుకోబెట్టుకోవాలని అమ్ములకి బాగా ఇష్టం అనమాట. కానీ చిన్నోడు వెళ్ళట్లేదని మా అందరి మీద అలిగింది తను. 2 డేస్ మా ఇంటికి కూడా రాలేదు. కానీ రక్షాబంధన్ వస్తుంది అనేసరికి ఒక 3 డేస్ ముందే తమ్ముళ్ళకి రాఖీలు కొనుక్కొని వచ్చి ఇంట్లో దాచుకుందనమాట. తన ప్రేమకి తన కోపం అడ్డు రాలేదు. ఇలాగే మా నలుగురు పిల్లలు జీవితాంతం కలిసి మెలిసి చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకా మా పిల్లలు రాఖీలు కట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మా టైం అనమాట. మా అన్నయ్యలకైతే మేము రాఖీలు కట్టడానికి రెడీ అయిపోయాము. ఫస్ట్ మా అక్క పెద్దది కదా, అందుకే ఫస్ట్ మా అక్క స్టార్ట్ చేసింది. చిన్నతనంలో మేము రాఖీ కట్టడానికి అన్నయ్యలు తమ్ముళ్ళు మాకు లేరని మేము ఎంత ఫీల్ అయ్యామో, మాకంటే డబుల్ అన్నయ్య వాళ్ళు ఫీల్ అయ్యే వాళ్ళంట. కానీ ఒక 4 ఇయర్స్ నుంచి మేము రాఖీ కడుతున్నాం అన్నయ్య వాళ్ళకి. ఈ అన్నయ్య వాళ్ళు అసలు మాకు ఎలా అన్నయ్యలు అయ్యారంటే, ఇప్పుడు మా బావగారితో మాట్లాడుతున్నారు కదా, ఆ అన్నయ్య పెద్ద అన్నయ్య, ఆ అన్నయ్యను మా బావ ఫ్రెండ్స్ అనమాట. అలా మా బావగారి ద్వారా మాకు అన్నయ్య ఇంకా ఓన్ అన్నయ్యలాగా అయిపోయారు. ఎవ్రీ ఇయర్ ఎంత పనున్నా కూడా రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అన్నయ్య కంపల్సరీ మా ఇంటికి వచ్చేసి మాతో రాఖీ కట్టించుకుంటారు. నిన్న మేము బోరేస్తుంటే అన్నయ్య మా ఇంటికి వచ్చారు. అయితే ఇంకా బోర్ వేయడం కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోతుంటే నేను అన్నయ్య రేపు రాఖీ పండుగ కదా, రాండి అన్నయ్య ఇంటికి రాఖీ కట్టించుకుందరంటే, ఫోన్ చేద్దాం అనుకున్నాం అన్నయ్య, ఇంకా మీరే వచ్చారు కదా అందుకే చెప్తున్నాను అన్నాను. అయితే అప్పుడు అన్నయ్య అన్నారు, అమ్మ మీరు ఫోన్ చేయొద్దు, నాకు చెప్పొద్దు, కంపల్సరీ నేను రేపు మార్నింగ్ 9:30 కల్లా మీ దగ్గర ఉంటా అన్నారు. చెప్పినట్టుగానే అన్నయ్య మార్నింగే వచ్చేసారు రాఖీ కట్టించుకోవడానికి. ఇంకా అక్క రాఖీ కట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చిన్నదాన్ని కదా, చిట్టి చెల్లెని, ఇప్పుడు నా వంతు అనమాట. అందుకే నేను అన్నయ్యలిద్దరికి ఫస్ట్ బొట్టు పెట్టి తర్వాత గంధం పెట్టిన తర్వాత రాఖీ కడుతున్నాను. ఇక్కడ నేను మా అక్క రాఖీ కట్టే పనిలో బిజీగా ఉంటే, ఇంకా మా బావగారు ఇంకా మా పెద్దోడు మోక్షి ఏమో ఫోటోలు తీసే పనిలో బిజీగా ఉన్నారనమాట. రాఖీ పండగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే మా వారికి ఈరోజు డ్యూటీ ఉందనమాట. మా వారేమో డ్యూటీకి వెళ్ళిపోయారు. మా వారు కూడా ఇంటి దగ్గర ఉండుంటే ఇంకా చాలా బాగుండేది. అక్క నేను అన్నయ్య వాళ్ళకి రాఖీలు విడివిడిగా కట్టినా కూడా ఇంకా హారతి మాత్రం కంపల్సరీ ఇద్దరం కలిసే ఇవ్వాలని ఇంకా హారతి అయితే అన్నయ్య వాళ్ళిద్దరికి నేను అక్క కలిసి ఇచ్చాము. అన్నయ్య రాఖీ కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మాట అన్నారు. అదేంటంటే చిన్నతనంలో రాఖీ పండగ అసలు ఎందుకుందా అని బాధపడే వాళ్ళమమ్మ, కానీ ఇప్పుడు అర్థమైంది నాకు, ఈ ఇద్దరి చెల్లెళ్ళతో మేము రాఖీ కట్టించుకోవడానికే మాకు రాఖీ పండగ ఉందేమో అని. అన్నయ్య అన్న మాటలు వింటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకే కాదు మా అక్క కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. 4 సంవత్సరాల నుంచి అన్నయ్య వాళ్ళకి ఎలా రాఖీ కడుతున్నామో అలానే జీవితాంతం నేను మా అక్క కలిసి మా ఇద్దరు అన్నయ్యలకి రాఖీ కట్టాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మా పిల్లలు రాఖీ కట్టించుకోవడం కంప్లీట్ అయిపోయింది. మా అక్క నేను మా అన్నయ్యలకి రాఖీ కట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలింది మా వారు మా బావగారు. మా వారికి మా బావగారికి రాఖీ కట్టడానికి మా ఆడపడుచు వస్తున్నారు. ఇంకా ఆ వీడియోని మాత్రం ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.